Dear students, we are learning probability chapter. So in that one we have completed basic terminology, important terms we have seen in the previous videos, and also the probability related to tossing coin. అంటే ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు డిఫరెంట్ ఈవెంట్స్ ఏంటివి, 2 కాయిన్స్ని ఎట్ ఏ టైం టాస్ చేసినప్పుడు లేదా 1 కాయిన్ని 2 టైమ్స్ సైమల్టేనియస్ చేసినప్పుడు ఈవెంట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ 3 కాయిన్స్ని టాస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రీవియస్ వీడియోలో చేసాం. చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అండి. నౌ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డైస్ అండ్ playing cards and some of the events on those types. Okay, so dice, die అంటే సింగులర్, డైస్ అంటే ప్లూరల్ కదా. ఒక డైని రోల్ చేసినప్పుడు అవుట్కమ్స్ ఏంటి, వాటిపైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. 2 డైస్ని రోల్ చేసినప్పుడు వాటిపై సంబంధించిన అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఈవెంట్స్, నెక్స్ట్ ప్లేయింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, వాటిపైన కూడా డిఫరెంట్ ఈవెంట్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో దీని తర్వాత ఫస్ట్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఫినిష్ చేసి లేటర్ 9th 10thకి సంబంధించిన 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించిన ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, కేర్ఫుల్గా వినండి, నేర్చుకోండి. ఫస్ట్ పాజ్ చేసి ఏదైనా క్వశ్చన్ ఇస్తే పాజ్ చేసి మీరు ఆన్సర్ చేసి నా ఆన్సర్తో చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మీరే నేర్చుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, రైట్, స్టార్ట్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం టాసింగ్ కాయిన్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం డై, ఓకే, రోలింగ్ ఏ డై. రోలింగ్ ఏ డై వన్స్. ఓకే, ఒక డైని ఒకసారి రోల్ చేశాను. ఓకే, ఏం డై, ఫేర్ డై. ఫేర్ అంటే ఏంటి, అన్బయాస్డ్ అనమాట, బయాస్డ్గా ఉంది. సో మనం డై వేస్తే అన్నింటికి డైకి ఎన్ని ఫేసెస్ ఉంటాయండి, 6. మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీలో లేకుంటే చెప్తున్నాను. సో డై అంటే క్యూబ్ షేప్లో ఉంటుంది కదా. మన శకుని, మహాభారతంలో శకుని వేసే పాచికలు మాయా పాచికలండి. అవి ఓకే, సో మన డై క్యూబ్ షేప్లో ఉంటుంది. ఒకవైపుకు 1 డాట్, ఓకే, ఒక సైడ్ 2 డాట్స్, ఒక సైడ్ 3 డాట్స్, ఒక సైడ్ 4 డాట్స్, ఒక సైడ్ 5 డాట్స్, ఒక సైడ్ 6 డాట్స్. ఓకే, ఇలా ఉంటాయి. నౌ సో 1 2 3 4 5 6 మన డైకి 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్కి 6 ఫేస్లకి ఒక సైడ్ 1 డాట్ అంటే 1 అనమాట, 2 డాట్స్ 2 అనమాట, 3 డాట్స్ 3 అనమాట, 4 డాట్స్ 4, 5 6 ఇలా ఉంటుంది డై కదా. అంటే మన డై రోల్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఏమంటామండి మన ప్రాబబిలిటీ టర్మినాలజీలో శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్లో ఏమేమి వస్తాయి, 1 2 3 4 5 6. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ డినోటెడ్ విత్ n ఆఫ్ s. ఎన్ని వస్తాయండి, 6. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పాము, కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ టేల్ 2 అవుట్కమ్స్. ఒక కాయిన్ చేసినప్పుడు 2/1, 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు 2/2, లైక్ దట్. ఇక్కడ కూడా 6 అవుట్కమ్స్ కాబట్టి ఒక డైని రోల్ చేస్తున్నాం కాబట్టి 6/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ 2 డైస్ని రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి గెస్ చేయొచ్చు.
ఇందాకటి వీడియో మీరు పర్ఫెక్ట్ నేర్చుకున్నట్లయితే గెస్ చేయొచ్చు. ఓకే, సో మనకి అవుట్కమ్స్ని బేస్లో రాయాలి, నంబర్ ఆఫ్ డైస్ని ఊపర్ ఇండెక్స్ పవర్లో రాయాలి. 6 పవర్ 1 6, 2 డైస్ని రోల్ చేస్తే 6 పవర్ 2 36 అవుట్కమ్స్ వస్తాయి. అవి తర్వాత చూద్దాం. ఓకే, ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నౌ probability టు గెట్ 1. ఒక డైని రోల్ చేసినప్పుడు దట్ డై షోస్ 1. ఓకే, ఆ డై 1 అని చూపెట్టాలంటే ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? ఓకే, సో మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 మీన్స్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes for 1 by total number of outcomes. సింపుల్ అండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 అంటే 1కి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయి మన అవుట్కమ్స్లో? 1కి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. 1కి ఫేవర్ చేసేది 1 బై టోటల్ అవుట్కమ్ 6. అంటే ఒక డైని రోల్ చేసినప్పుడు 1 వచ్చే ప్రాబబిలిటీ ఎంత అండి? 1/6. ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీ టు గెట్ 2 అంటే 2 వచ్చే ప్రాబబిలిటీ. 2కి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? నో. 1కి ఫేవర్ చేసేది 1 అని 1/6 రాసి 2కి ఫేవర్ చేసేది 2/6 అని రాస్తామా? నో. సో 2కి ఫేవర్ చేసేది కూడా ఒకటే ఉంది కాబట్టి 1/6. నెక్స్ట్ ప్రాబబిలిటీ టు గెట్ 3 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? ఆల్సో 1/6. 3కి ఫేవర్ చేసేది 1, టోటల్ 6. ప్రాబబిలిటీ టు గెట్ 4 1/6. ప్రాబబిలిటీ టు గెట్ 5 1/6. ఇలాంటి ఆబ్జెక్టివ్లో ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చిన్న క్వశ్చనే, బట్ మనకి ఆన్సర్ చేయలేకపోతా. సో 6 వచ్చే ప్రాబబిలిటీ 1/6. సో 1 2 3 4 5 6 అన్నింటికి సేమ్ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి దట్స్ వై దిస్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ. దీస్ ఆల్ అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. అన్నింటికి ఒకే సేమ్ వచ్చే ఛాన్స్ సేమ్ ఉంది కాబట్టి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. సో టోటల్ ప్రాబబిలిటీ అంటే ఈ కేసులో మనకి ఎన్నైతే అవుట్కమ్స్ వస్తాయో అన్ని అవుట్కమ్స్కి సంబంధించిన ప్రాబబిలిటీస్ని సమ్ చేస్తే ఏమవుతుంది అనేది చేస్తున్నాను ఇక్కడ నేను. దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ ఈవెంట్స్, రైట్? సో అన్ని ఇండివిజువల్ ఈవెంట్స్ని సమ్ చేస్తే మనకి 1/6 + 1/6 + 1/6 + 1/6 + 1/6 ప్లస్ ఓకే, సో టోటల్ 6/6 అవుతుంది, విచ్ ఈజ్ 1. టోటల్ ప్రాబబిలిటీ ఆల్వేస్ 1. ప్రీవియస్ దానిలో కూడా నేర్చుకున్నాం కదా, హెడ్ వచ్చే ప్రాబబిలిటీ 1/2, టేల్ వచ్చే ప్రాబబిలిటీ 1/2, టోటల్ సమ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, రైట్. సో ఇలా మనం డిఫరెంట్ ఈవెంట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నౌ లెట్ us అబ్జర్వ్ సమ్ ఈవెంట్స్. అంటే కొన్ని ఈవెంట్స్కి వచ్చే ప్రాబబిలిటీ ఎంతనో ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇక్కడ చాలా రాసాను ఆల్రెడీ నేను. అంటే ఒక డైని రోల్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈవెన్, ఆడ్ ఇవన్నీ నంబర్ సిస్టమ్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఉంటేనే మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ learn what is even number, what is odd, what is prime number, composite, even, prime, perfect square, perfect cube, multiples, factors ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే, అవి చూద్దాం. రైట్, సో ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాను. ఈ ఈజ్ అన్ ఈవెంట్ అక్కరెన్స్ ఆఫ్ even number. First question, occurrence of even number. Okay, so that is the question, that is one event we are going to observe. So even numbers అంటే ఏంటో తెలియాలి మనకి. అక్కరెన్స్ ఆఫ్ ఈవెన్ ఇందులోనే అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సెట్ ఏంటి, మన హ్యాండ్లో ఉంది ఏంటి,
1 2 3 4 5 6 మాత్రమే శాంపుల్ స్పేస్లో ఒక డైని రోల్ చేసినాం కాబట్టి మనకి 1 2 3 4 5 6 ఉన్నాయి. దీనిపైనే అబ్జర్వ్ చేయాలి మనం. ఓకేనా, ఎలాంటి క్వశ్చన్ అయినా అందులోకి వెళ్ళే తీసుకోవాలి మనం. రైట్. సో అక్కరెన్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈ అక్కరెన్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్కి ఫేవర్ చేసేటి ఏమున్నాయి అందులో అంటే ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏంటివో తెలియాలి మనకి. 2 ఈవెన్ నెంబర్, 4 6 ఏవైతే 2తో డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటారు. సో ఇందులో 2 4 6. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఈ ఎన్నండి ఇవి ఎన్నో కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? 3. ఇప్పుడు క్వశ్చన్ ఫార్ములా రాయాలి. ఫార్ములాకే మార్క్ ఉంటుంది. ప్రాబబిలిటీ టు గెట్ అండ్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ వచ్చడానికి ప్రాబబిలిటీ, దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్, ఫార్ములా రాయండి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by total number of outcomes. Okay, so what is the formula? N of E by N of S. So probability to get even number is equal to N of E, favor చేసేటి ఏంటంటే 3 by total 6, cut చేస్తే 1/2. So the probability is how much? 1/2. Simple. ఓకే. సో క్వశ్చన్ ఈవెన్ నెంబర్ అని అడిగితే డైరెక్ట్గా మనకు ఆన్సర్ 1/2 అని ఈజీగా రాయొచ్చు. బట్ ఇవన్నీ అలవాటు చేసుకోండి. అంటే ఇచ్చిన ఈవెంట్ ఏంటిదో ఒకసారి రాయడము, దానికి ఫేవర్ చేసేటి ఏంటి ఒకసారి రాయడం, అవి ఎన్నో కౌంట్ చేసి రాసి అన్నింటికి ఫార్ములా కామన్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ చేస్తుండాలి అడిగిన క్వశ్చన్ బట్టి. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఈ ఫార్ములాస్ కామన్. దెన్ ఫేవర్ చేసేటి న్యూమరేటర్లో రాయాలి, టోటల్ డినామినేటర్లో రాయాలి. ఆల్వేస్ దిస్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే 0కి 1కి మధ్యన ఉండాలి. ఆ విషయం మనం నేర్చుకున్నాం. మనకు వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా 0కి 1కి మధ్యన ఉండాలి. ఓకే, రైట్. సో దీన్నే మాడిఫై చేసి నెక్స్ట్ రాసేద్దాం. సెకండ్ క్వశ్చన్కి సింపుల్గా రాస్తున్నాను, ఇలా మీరు సాల్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్కి ఆడ్ నెంబర్స్ ఏంటి, ఈవెంట్లో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, ఇందులో ఆడ్ నెంబర్స్ 1 3 5 ఆడ్ నెంబర్స్ అవి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటండి 3. ప్రాబబిలిటీకి ఫార్ములా రాయాలి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? సేమ్ 3/6 1/2. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటి, ప్రైమ్ నెంబర్. ప్రైమ్కి ఏంటి అండి ఫేవర్ చేసేది, ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటివి 2 3 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్, రైట్. సో ఎన్ ఆఫ్ ఈ ఫేవర్ చేసేటి ఏంటండి 3, ఈసారి కూడా 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫైనల్లీ ఫార్ములా రాయాలి, 3/6 అవుతుంది 1/2. ఓకే, అర్థమవుతుంది కదా అందరికీ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, కాంపోజిట్ నెంబర్. అంటే నీకు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటండి, 2తో డివైడ్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. మోర్ దాన్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకెక్కువ ఉన్నాయనుకోండి దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. సో ఇక్కడ 2కి 3కి 1 అండ్ ఇట్ సెల్ఫే, 4కి 6 ప్రైమ్ నెంబర్ కానివి అంటే 1 నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. దీనికి ఫేవర్ చేసేటి ఏంటండి 4 6, ఇందులో 4 6. సో ఎన్ని మొత్తం దీనికి ఫేవర్ చేస్తున్నాయి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 2, ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కాంపోజిట్ నెంబర్ అని రాయాలి. ప్రాబబిలిటీ టు గెట్
composite number is equal number of favorable outcomes by total number of outcomes. Okay, so n ఉంటాయి మొత్తం 2 by 6 అంటే ఏమవుతుంది 2 1 2 3 1 by 3 అవుతుంది. ఓకే, 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ దీన్ని మాడిఫై చేసుకుంటూ రాస్తాను. నెక్స్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఫిఫ్త్ వన్ అకరెన్స్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్. ఓకే, దీనికి ఫేవర్ చేసేటి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 1 అండ్ ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్. ఓకే రైట్. సో నంబర్ ఆఫ్ ఇందులో ఎన్ని ఉన్నాయి అని అర్థం, ఒకటే ఉంది. ఓకే, మనకి ఫేవర్ చేసేది ఏంటి ఒకటే. సో ప్రాబిలిటీ టు గెట్ అన్ ఈవెన్ ప్రైమ్ ఫార్ములా రాయాలి. సో 1/6. ఓకే, 2కి ఫేవర్ వేసేది 1 ఉంది ఇందులో, 1/6 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈవెన్ ప్రైమ్ అయిపోయింది. సిక్స్త్ ప్రాబ్లం పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమున్నాయో రాయండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ఉంది, 2 స్క్వేర్ 4 ఉంది, నెక్స్ట్ 3 స్క్వేర్ 9 లేదు. ఓకే, సో ఎన్ని టోటల్ మనకి ఎన్ని ఫేవర్ చేస్తున్నాయి పర్ఫెక్ట్ స్క్వేర్ అనగానే మనకి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ n of e by n of s, దట్ ఈస్ 2/6, కట్ చేస్తే 1/3. ఓకే, ఇలా ఏది అడిగినా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏమొస్తాయండి ఇందులో మనకి ఓన్లీ 1. 2 క్యూబ్ 8 కదా, 8 మన దానిలో లేదు, లిస్ట్లో లేదు. ఓకే, కాబట్టి రాయొద్దు. n of e ఎన్ని ఫేవర్ చేస్తున్నాయి 1. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు n of e by n of s, దట్ ఈస్ 1/6. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ అయిపోయింది. నౌ గ్రేటర్ దెన్ 6 అంట. 6 కంటే పెద్దవి, 6 కంటే పెద్దవి ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేయండి. సో 6 కంటే పెద్దవి 8th ప్రాబ్లంలో గ్రేటర్ దెన్ 6. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 6 కంటే పెద్దవి ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు, అన్నీ 6 కంటే చిన్నవే. ఓకే, 6 కంటే చిన్నవి ఏం లేవు కాబట్టి ఎంటీ సెట్. సో ఏమీ లేవు, దేర్ ఫోర్ n of e by n of s 0/6, ఆన్సర్ 0. అంటే నువ్వు డైని పట్టుకొని ఎన్నిసార్లు రోల్ చేసినా 6 కంటే పెద్ద నెంబర్ రాదు. కాబట్టి 6 వచ్చే ప్రాబిలిటీ లేదు. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్ ఏమంటారో తెలుసు కదా, ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ లెస్ దెన్ 7 అన్నాను అనుకోండి, ఇక్కడ లేదు. లెస్ దెన్ 7 అంటే ఏమొస్తాయి, అన్నీ వస్తాయి. 1 2 3 4 5 6, అప్పుడు 6/6 అవుతుంది ఆన్సర్ 1. దట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ షూర్ ఈవెంట్స్ ఆర్ సర్టెన్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం మల్టిపుల్స్ ఆఫ్ 3. ఏమున్నాయి మనకి ఫేవర్ చేసేటి 3 టేబుల్ చదవాలి. ఇంకా 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. 9 లేదు. ఓకే, సో 3 ఉన్న 6 మాత్రమే మనకి ఫేవర్ చేసేటి 2. ప్రాబిలిటీ టు గెట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈజ్ n of e by n of s, 2/6, 1/3. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అండ్ నాట్ 6.
ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఫ్యాక్టర్స్ అండి, 6 ఫ్యాక్టర్స్ తెలియాలి. ఓకే, 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6 ఫ్యాక్టర్స్ అంటే 6ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. 6 1 టేబుల్తో డివైడ్ అవుతుంది, 2 టేబుల్తో డివైడ్ అవుతుంది, 2 3 6, 3తో డివైడ్ అవుతుంది, 6తో కూడా డివైడ్ అవుతుంది. సో అంటే మీకు ఫ్యాక్టర్స్ కూడా తెలియాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవర్, మనకి ఫేవర్ వేసేటి ఏంటి అని ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. సో దేర్ ఫోర్ ప్రాబిలిటీ టు గెట్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు n of e by n of s, 4/6 to 2's to 3's 2/3. okay, next 11th, not 6 probability to not get 6, not occur 6 రావద్దు. 6 రావద్దంటే ఏం రావాలి? 6 రావద్దంటే ఏం రావాలి? ఫేవర్ వేసేటి ఏమున్నాయి? 1 2 3 4 5 రావాలి. 6 ఒక్కటి రావద్దంట. ఏం రావాలన్నట్టు? 1 2 3 4 5 రావచ్చు. సో ఫేవర్ వేసేటి ఏంటండి? 5. సో ప్రాబబిలిటీ టు గెట్ 6 ఈజ్ 5/6, నాట్ 6 ఈజ్ 5/6. దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు, అది కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఇదే ప్రాబ్లమ్ని ఇలా చేయొచ్చు. ప్రాబబిలిటీ టు గెట్ 6 కనుక్కోవాలి. టు గెట్ 6 ఆల్రెడీ మనం చేసాం కదా స్టార్టింగ్లో. ఎంతండి? 6కి ఫేవర్ వేసేటి 1/6. ఓకే, నాట్ గెట్ 6 అంటే మనం 1 - p of 6 రాసుకోవచ్చు. 1 - 1/6, 6 LCM, దట్ ఈజ్ 5/6. ఎలా? మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 - p of e అనే ఫార్ములా ఉంది కదా, దాని నుంచి. సో 6 రావద్దంటే 1లోకి వెళ్ళి 6 వచ్చేటి, 6కి ఫేవర్ వేసేటి తీసేస్తే అయిపోతుంది. 1 - 1/6, దట్ ఈజ్ 5/6. ఓకే, ఇలా మనం ఒక డైని రోల్ చేసినప్పుడు మనకి శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ దానిపైన డిఫరెంట్ ఈవెంట్స్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 డైస్ని రోల్ చేసినప్పుడు, ఒక డైని రోల్ చేసినప్పుడు చూసాం కదా, 2 డైస్ని రోల్ చేసినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనం ఒక డైని రోల్ చేయడం చూసాం ఇంతవరకు. ఇప్పుడు 2 డైస్ ఎట్ ఏ టైం, అంటే 2 చేతిలో 2 డైస్ని పట్టుకున్నాను, ఒకేసారి వేసినప్పుడు ఫస్ట్ ఈ డై పైన ఏం పడిందో అవుట్కమ్ నోట్ చేసుకోవాలి, తర్వాత ఈ డై పైన ఏం పడిందో అవుట్కమ్ నోట్ చేసుకోవాలి. ఓకేనా? సో దట్ ఈస్ 1. ఇలా ఒక డైని 2 డైస్ని ఒకేసారి రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అనేది అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ దీన్నే ఇంకో డిఫరెంట్గా కూడా ఆలోచించవచ్చు. నా దగ్గర 2 డైస్ని ఒకేసారి రోల్ చేసి 2 ఏమొస్తున్నాయో ఫస్ట్ సెకండ్ కలిపి ఒకటే అనమాట అబ్జర్వేషన్. ఏమొస్తున్నాయో మనకి అంటే అబ్జర్వ్ చేస్తాం కదా, అది నెక్స్ట్ 2 డైస్ నాకు అవైలబిలిటీలో లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఒకటే డైని 2 సార్లు వేస్తున్నాను. ఒకటే డైని ఒకసారి వేసి మళ్ళీ అబ్జర్వ్ చేసింది నోట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను, దాన్ని కూడా నోట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఆ 2 కేసులు సేమ్ అన్నమాట. 2 డైల్ని ఒకేసారి వేయడం లేదా ఒకే డైని వెంటనే వేయడం, ఈ 2 ఒకే దానికి ఎందుకు వస్తాయి. సో ఇప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఇందులో ఏమొస్తాయో రాద్దాం. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఆర్ దాన్ని ఏమంటాం? శాంపుల్ స్పేస్. ఓకే, శాంపుల్ స్పేస్ ఎస్ కనుక డినోట్ చేసినట్లయితే అందులో ఏముంటాయి? ఓకే, సో ఫస్ట్ డై పైన ఏం పడవచ్చు? ఫస్ట్ డై, సెకండ్ డై. ఫస్ట్ డై పైన 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 4 5 6 ఏదైనా పడవచ్చు. మొదటి డై వేసినా కదా, ఆ మొదటి డై పైన 1 2 3 4 5 6 6 పడడానికి ఛాన్స్ ఉంది. ఓకే, తర్వాత
ఈ ఫస్ట్ డై పైన 1 పడ్డ తర్వాత సెకండ్ డై పైన ఏం పడవచ్చు, మళ్ళీ 6లో ఏదైనా పడవచ్చు. 1 2 3 4 5 6లో ఏమైనా పడవచ్చు. సో 2 పడి 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 5 6 ఏదైనా పడవచ్చు. ఇక్కడ ఫస్ట్ డై పైన 3 పడి సెకండ్ డై పైన 1 2 3 4 5 6లో ఏదైనా పడవచ్చు. ఫస్ట్ దానిపైన 1 పడి 4 పడి 2 3 4 5 6 ఏదైనా పడవచ్చు. 1 2 3 4 5 6 ఏదైనా పడవచ్చు. 1 2 3 4 5 6 ఏదైనా పడవచ్చు. సో ఫస్ట్ డై పైన 1 2 3 4 5 6 పడి సెకండ్ డై పైన కూడా మళ్ళీ 1 2 3 4 5 6 ఏదైనా పడవచ్చు. దాన్ని ఈ రకంగా రాశాను. ఓకే, ఇక్కడ స్పేస్ లేక కొంచెం అటు ఇటుగా రాశాను. డిజైన్ కూడా బాగుంది కదా చూస్తే. ఓకే, వాటిని నోట్ చేద్దాం. ఫస్ట్ డై పైన 1 పడి సెకండ్ డై పైన 1 పడవచ్చు, దీని మీనింగ్. ఓకే, ఇది ఒక పేర్, ఒక అవుట్కమ్ అనమాట. 1, 1 ఫస్ట్ డై పైన 1 సెకండ్ డై పైన 1 అనేది ఒక అవుట్కమ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ డై పైన 1 పడి సెకండ్ డై పైన 2 పడవచ్చు. 1 3 1 4 1 5 1 6. ఓకే, ఇలా ఫస్ట్ డై పైన 1 పడి సెకండ్ డై పైన 1 నుంచి 6 ఏదైనా పడవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ డై పైన 2 పడి 2 1 2 2 ఇలా 2 1 2 2 2 3 2 4 2 5 2 6 ఇలానైనా పడవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ డై పైన 3 పడవచ్చు. 1 3 2 3 3 3 4 3 5 3 6. నెక్స్ట్ ఫస్ట్ డై పైన 4 1 ఇలా 4 2 4 3 4 4 4 5 4 6. నెక్స్ట్ 5 1 5 2 5 3 5 4 5 5 5 6. నెక్స్ట్ లాస్ట్ది 6 1 6 2 6 3 6 4 6 5 6 6. సో దిస్ ఈజ్ శాంపుల్ స్పేస్. లాస్ట్ 6 పడి 1 2 3 4 5 6 ఏదైనా పడవచ్చు కదా. రైట్, ఇక్కడ ఒక ముఖ్య విషయం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డై పైన 1 పడింది, సెకండ్ డై పైన 2 పడింది, దట్ ఈజ్ 1, 2. అలా కాకుండా ఫస్ట్ డై పైన 2 పడింది, సెకండ్ డై పైన 1 పడింది, దట్ ఈస్ 2, 1. దీస్ టూ ఆర్ డిఫరెంట్, దీస్ టూ ఆర్ నాట్ సేమ్, దీస్ టూ ఆర్ డిఫరెంట్. ఓకే, రైట్. సో ఇక్కడ 6 అబ్జర్వేషన్స్, ఇందులో 6 6 6 6 6 6 6 36. So that is sample space. Total number of outcomes, total number of possible outcomes, that is n of s ఎన్నండి 6 స్క్వేర్ 36. ఇందాక చెప్పాను కదా, బేస్లో వచ్చే అవుట్కమ్స్ రాయాలి 6 పాసిబిలిటీస్, పవర్లో ఇండెక్స్లో ఏం రాయాలి. ఇందాక 1 డైని రోల్ చేశాను కాబట్టి 6 పవర్ 1 6 అవుట్కమ్స్. ఇప్పుడు 2 డైస్ని రోల్ చేశాను కాబట్టి 6 పవర్ 2 36. ఒకవేళ 3 డైస్ని రోల్ చేస్తే 6 పవర్ 3 వస్తుంది. ఒకవేళ n డైస్ని రోల్ చేస్తే 6 పవర్ n ఆర్ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, నౌ we will observe some different types of events. కొన్ని different events మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చినాయంటే 36 అని చూసాం కదా. నౌ వి విల్ అబ్జర్వ్ సమ్ డిఫరెంట్ ఈవెంట్స్. ఇక్కడ రాసాను, కనబడుతుందో లేదో, బట్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ బోత్ షోస్ సేమ్. 2 డైస్ పైన సేమ్ నంబర్ కనబడాలి, అట్లాంటివి రాద్దాం. సో ఇది అన్ ఈవెంట్ అక్కరెన్స్ ఆఫ్ సేమ్, బోత్ షోస్ సేమ్.
అంటే రెండిటిపైన ఒకటే కనబడాలి. రెండిటిపైన ఒకటే కనబడాలి అంటే సో ఈకి ఫేవర్ చేసేటి ఏంటిో రాద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈ ఏమొస్తాయి? ఈకి ఫేవర్ చేసేటి ఇది 1 1. ఓకే 1 1. నెక్స్ట్ రెండు సేమ్ ఉండాలంటే 2 2. నెక్స్ట్ 3 3, 4 4, 5 5, 6 6. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే ఈవెంట్స్ అన్నీ దీనిలోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే రెండు డైస్ని రోల్ చేసినాం, దానికి సంబంధించిన టోటల్ శాంపుల్ స్పేస్ ఇది. ఈ 36 అవుట్కమ్స్లో నుంచి 36 అవుట్కమ్స్ నుంచి మనకి ఫేవర్ చేసేటి ఎన్నో తీసుకుంటున్నాం. ఓకే, సో బోత్ షోస్ సేమ్. రెండు డైస్ రెండు సేమ్ షో చేయాలని సేమ్ చూపించాలంటే ఇవి డయాగనల్లో ఉంటాయండి. అవి డయాగనల్లో ఉన్నాయి. సో డయాగనల్లో ఉన్నాయి 6. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నండి? 6. ఓకే, సో ప్రాబబిలిటీ టు గెట్ బోత్ ఆర్ సేమ్. రెండు వచ్చే ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటిదండి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ రాయాలి. ఫార్ములా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by total number of outcomes. So P of E is equal to N of E by N of S. So favor చేసేటి ఎన్నండి మనకి 6 by total అన్ని 36. కట్ చేస్తే 1/6 అవుతుంది. ఓకే రైట్, ఇలా ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, బోత్ షోస్ డిఫరెంట్. ఓకే, దీన్ని ఈజీగా ఇలా సాల్వ్ చేయొచ్చు. కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ బార్ అన్నట్టు బోత్ షోస్ సేమ్ చేసాం కదా, బోత్ షోస్ డిఫరెంట్ అంటే నాట్ సేమ్ అన్నట్టు. నాట్ సేమ్ అంటే ఇది సేమ్ అంటే P of E, నాట్ సేమ్ అంటే P of E బార్. సో ఫార్ములా ఏంటిది? 1 మైనస్ P of E. సింపుల్. 1 మైనస్ 1/6 వచ్చింది. సో 5/6 ఈజ్ ద ఆన్సర్. బోత్ షోస్ డిఫరెంట్ అంటే ఆన్సర్ ఏంటి? 5/6. బోత్ షోస్ డిఫరెంట్ అంటే నాట్ సేమ్. దిస్ ఈజ్ ఫర్ సేమ్, దిస్ ఈజ్ ఫర్ నాట్ సేమ్. కాంప్లిమెంటరీ ఈవెంట్ కాన్సెప్ట్ యూజ్ చేశాను. లేదా ఇవి సేమ్ కదా, ఎన్ని మొత్తం 6. నాట్ సేమ్ అంటే ఇవన్నీ మిగతాయి. మొత్తం ఎన్ని? 36. 36లోకి వెళ్ళి ఈ 6ని తీసేస్తే ఏమైపోతాయి? 30. సో మనకి ఫేవర్ వేసేటి ఏంటండి? 30/36, దట్ ఈస్ 5/6. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ ఎన్ని? 6. నాట్ సేమ్ is equal to 36 minus 6, which is 30. So probability is N of E by N of S. 30/36, 6 5 6 6. ఇట్లా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే రైట్. నౌ థర్డ్ ఈవెంట్ ఏంటంటే ఫస్ట్ డై షోస్ లెస్ దెన్ టు సెకండ్ డై. ఫస్ట్ డై పైన పడే నంబర్ సెకండ్ డై పైన పడే నంబర్ కంటే చిన్నదై ఉండాలి. సో చిన్నదై ఉండాలి అని అంటే ఇగో ఇవ్వండి. ఇందాక డయాగనలీ సేమ్ కదా, డయాగనలీ సేమ్. ఈ డయాగనల్ పైన ఉన్నాయన్నీ అబ్జర్వ్ చేయండి. 1 less than 2, 1 less than 3, 1 less than 4, 1 less than 5, 1 less than 6, 2 less than 3, 2 less than 4, 2 less than 5, 2 less than 6, 3 less than 4, 3 less than 5, 3 less than 6, 4 less than 5, 4 less than 6, 5 less than 6. ఈ పైన అన్నింటి ఫస్ట్ డై షోస్ లెస్ దెన్ సెకండ్ డై. ఈ కిందివన్నీ ఏంటి?
ఫస్ట్ డై షోస్ గ్రేటర్ దెన్ సెకండ్ డై. ఫస్ట్ డై సెకండ్ డై కంటే పెద్దవి చూడండి, ఇవన్నీ కిందివి. సో డయాగనల్ పైన ఏమో ఫస్ట్ డై షోస్ లెస్ దెన్ టు సెకండ్ డై, డయాగనల్ కింది అన్నేమో ఫస్ట్ డై షోస్ గ్రేటర్ దెన్ సెకండ్ డై. ఓకే, సో థర్డ్ దానికి ఫేవర్ చేసేటి ఎన్నో రాద్దాం. అక్కరెన్స్ ఆఫ్ ఫస్ట్ డై షోస్ లెస్ దెన్ టు సెకండ్ డై. ఓకే, సో దీనికి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయి, దీనికి అది ఎందో రాద్దాం. ఏమున్నాయండి ఫేవర్ చేసేటి? 1 2 1 3 1 4 1 5 1 6 2 3 2 4 2 5 అవన్నీ రాయాలి. 2 6 3 4 3 5 3 6 4 5 4 6 5 6 ఇవన్నీ. సో టోటల్ ఎన్ని అవుతాయి? 1 2 3 4 5 ప్లస్ 4 9 ప్లస్ 3 12 13 14 15, టోటల్ 15 అండి మనకి ఫేవర్ చేసేటి. సో ఆన్సర్ ఈజ్ 15/36. 3 5s 3 12s. ఓకే, సో ఇలా ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ గ్రేటర్ దెన్ సెకండ్ అంటే కూడా సేమ్ ఇలాగే ఆన్సర్ వస్తుంది 5/12. ఎందుకంటే మనకి పైన 15 చేసిన ఫేవర్, ఈ డయాగనల్లో మొత్తం 6 ఉన్నాయి అంటే కింది కూడా 15 అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్సో 15. ఆన్సర్ ఇది 15/36. ఇది మీరు చేసుకోండి. నెక్స్ట్ బోత్ షోస్ ఈవెన్ నెంబర్. రెండిటి పైన ఈవెన్ నెంబర్ ఉండాలట. ఇందాక ఇది చేంజ్ చేయలేదు, మీరు చేంజ్ చేసుకోండి. ప్రాబిలిటీ టు గెట్ ఫస్ట్ డై షోస్ లెస్ దెన్ టు సెకండ్ డై అని రాయలేదు, దాన్ని మీరు రాసుకోండి. ఓకే, నౌ ఫిఫ్త్ ప్రాబ్లం. అక్కరెన్స్ ఆఫ్ బోత్ ఆర్ ఈవెన్ నంబర్స్. ఇప్పుడు నేను బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్ అన్నా మీరేం రాసుకోవచ్చు? బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్ వేసుకోవచ్చు, బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్, బోత్ ఆర్ కాంపోజిట్ నెంబర్ ఇందాక వేసాం కదా, అలా చేసుకోవచ్చు. బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఏమేమి వస్తాయి చెప్పండి? 2 ఈవెన్ ఉండాలి. ఇందులో ఒకటే ఈవెన్ ఉంది, 2 లేవు కాబట్టి ఇది రాదు, ఇది రాదు. 2 1 ఆడ్ నెంబర్ కదా. సో ఏమొస్తాయి? 2, 2 వస్తుంది. నెక్స్ట్ 2, 4 2, 6. ఇందులో 3 ఉంది కాబట్టి ఈ రో కౌంట్లోకి రాదు. నెక్స్ట్ 4, 2 4, 4 4, 6. నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 5 ఆడ్ నెంబర్ కౌంట్లోకి రాదు. 2 ఈవెన్ అన్నాను. సో 6, 2 6, 4 6, 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటండి? n of e is equal to 9. Okay, so probability to get both are even. Okay, so which is equal to 9/36 1/4. 9తో కడిగేస్తే 1/4. ఇలా మీరు బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్, బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అట్లాంటివి చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ 8 అంటే ఈ డై పైన ఏవైతే 2 పడతాయో ఆ రెండింటిని సమ్ చేస్తే 8 రావాలి. ఇక్కడ నేను సమ్ 8 అన్నా మీకు సమ్ 6, సమ్ 12, సమ్ 3, సమ్ 4 అట్లా అడగవచ్చు. ఓకేనా? అక్కరెన్స్ ఆఫ్ సమ్ 8. సమ్ 8 అయ్యేది చూడండి. 1 + 5 6, 1 + 6 7. ఇందులో లేదు ఈ రోలో, ఇక్కడ ఉంది. 2 + 6 8. ఓకే, రెండింటిని యాడ్ చేయాలి, 2 అవుట్కమ్స్ని యాడ్ చేస్తే 8 రావాలి ఇక్కడ. ఓకే,
ఈ రోలో ఏముంటుంది 3 5 ఇంకో ఇట్లా వస్తాయి ఇవి. ఇది ఒక డిజైన్లో ఒక రిథమ్గా వస్తాయి అన్నమాట. ఈ కాలంలో ఇక్కడ చూడండి అవన్నీ సమ్ 8 అయ్యేటివి ఉంటాయి. ఓకే, సో ఏంటివి 2 6, నెక్స్ట్ 3 5, 4 4, 5 3, 6 2. ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఓకే, సో ఈ డైస్ వాటి పైన పడ్డ సమ్ చేస్తే 8 వస్తుంది. కాబట్టి మనకి ఫేవర్ చేసేటివి 1 2 3 4 5. సో 5 కాబట్టి టు గెట్ సమ్ 8 ఎంతండి 5/36. ఓకే, సో 5/36 ఈజ్ ద ఆన్సర్. కట్ అవ్వట్లేవు అవి. మనం ఈ ప్రాబ్లంలో మనం ఏం చేసినా డినామినేటర్లో 36 రాయాలి, ఎందుకంటే 2 డైస్ని రోల్ చేసినాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ సమ్ 8 అయిపోయింది. డిఫరెన్స్ 1 అండి. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే రెండిటి యొక్క తేడా సబ్ట్రాక్షన్ చేస్తే ఫస్ట్ మైనస్ సెకండ్ ఆర్ సెకండ్ మైనస్ ఫస్ట్ చేస్తే 1 రావాలి. డిఫరెన్స్ ఈజ్ 1. డిఫరెన్స్ 1 అంటే 1 మైనస్ 1 ఎంత 0, 1 మైనస్ 2 ఆర్ 2 మైనస్ 1. డిఫరెన్స్ అంటే తేడా అని. ఓకే, వీటి మధ్యన డిఫరెన్స్ 1. నెక్స్ట్ ఇక్కడ ఉంటాయి అవి, ఇక్కడ కూడా ఉంటాయి. డయాగనల్ అటు కింద ఇటు కింద ఉన్నాయి. ఓకే, సో 1 2 తర్వాత ఏముంది ఇక్కడ 2 1 ఉంది, 2 3. 2 మైనస్ 1 1, 3 మైనస్ 2 1. ఇందులో 3 2, 3 4. ఇందులో 4 3, 4 5, 5 4, 5 6. 5 minus 4 1, 6 minus 5 1, 6 5. ఓకే, సో డిఫరెన్స్ 1 అంటే 5 4 వస్తుంది, 5 6 వస్తుంది. 5 minus 4 1, 6 minus 5 కూడా 1. కేర్ఫుల్గా ఆలోచించాలి. సో మనకి ఫేవర్ చేసేటివి 1 2 3 4 5 6 7 8 9 10. సో టు గెట్ డిఫరెన్స్ ఈజ్ 1 ఎన్నండి 10/36. 2 5s are 2 18s, 5/18. అలాగే సమ్ డిఫరెన్స్ కాకుండా ప్రోడక్ట్ కూడా అడగచ్చు. ప్రోడక్ట్ 12 అన్నాడు అనుకోండి. ప్రోడక్ట్ 12 అంటే 12 ప్రోడక్ట్ 2 6 వస్తుంది, 3 4s, 4 3s, 6 2s. ఓకే, సో అట్లా 4/36 వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అట్లీస్ట్ 1 డై షోస్ 2. కనీసం ఒక డై పైన 2 రావాలట. అట్లీస్ట్ 1 డై షోస్ 2. occurrence of at least 1 డై షోస్ 2. కనీసం ఒక్క డై పైన 2 ఉన్నా సరిపోతుంది నాకు. కనీసం ఒక డై పైన ఉండాలి, రెండింటి మీద ఉన్నా పర్వాలేదు. దాని మీనింగ్ అది, అట్లా ఆలోచించాలి. సో ఫేవర్ ఏసీడీ రాస్తున్నాను. ఇక్కడ 1 2 అండి. 2 కనబడితే రాసేయాలి అంతే. ఇంకా ఇక ఈ రో మొత్తం 2 కనబడింది కాబట్టి సెకండ్ డై పైన నాకు అనవసరం. ఒక్క డై పైన ఉంటే సరిపోతుంది. ఇంకో రెండింటి పైన ఉంది, కౌంట్లోకి వస్తుంది. అట్లీస్ట్ 1 డై షోస్ 2 అంటే కనీసం ఒక్క డై పైన 2 ఉన్నా సరిపోతుందని అర్థం. దాని మీనింగ్ అట్లీస్ట్ మోస్ట్ కేర్ఫుల్గా మీనింగ్ తెలిసి ఉండాలి. 2 5 2 6 రెండింటి పైన ఉన్నా కానీ కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 3 2, నెక్స్ట్ 4 2, 5 2, 6 2. ఓకే, ఇగో ఈ రో వస్తుంది, ఈ రో వస్తుంది. 2 ఉన్నాయి, ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి. ఓకే, అట్లా డిజైన్ లాగా కనబడుతుంది మనకి. ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ప్రాబిలిటీ టు గెట్ అట్లీస్ట్ 1 డై షోస్ 2. సో ఆన్సర్ ఈజ్ 11/36. కట్ అవ్వట్లేదు.
ఓకే రైట్. నెక్స్ట్ డస్ నాట్ షోస్ 3 అసలు కనబడొద్దు. 3 కనబడని ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయో రాసేయాలి. 3 కనబడని ఈవెంట్స్ చూడండి. 1 2 3 కనబడింది, కౌంట్ చేయద్దు. 3 4 5 6 7 ఇది కౌంట్ చేయొద్దు. 8 9 10 ఈ రో ముట్టుకోవద్దు ఇంకా. 11 12 ఇది 13 14 15 16 17 ఇది వద్దు. 18 19 20 21 22 23 24 25. ఓకే, సో ఆన్సర్ 25/36. ఎందుకు అంటారా? ఇప్పుడు ప్రాబబిలిటీ టు గెట్ అట్లీస్ట్ 1 డై షోస్ 2 అన్నాను కదా, ఇక్కడ అట్లీస్ట్ 1 డై షోస్ 3 అని అనుకోండి, 11/36 వస్తుంది. అసలు 3నే కనబడద్దంటే దాని కాంప్లిమెంట్ 1 - 11/36, 36 - 11 దట్ ఈస్ 25/36. ఓకే, ఇది అట్లీస్ట్ 1 డై షోస్ 2, ఇది డస్ నాట్ షోస్ 2 అనుకోండి. అసలు కనీసం 2 కనబడేటి 11/36 అంటే అసలు 2నే కనబడొద్దంటే దాని కాంప్లిమెంట్ అవుతుంది. దాని కాంప్లిమెంట్ అంటే P of E bar is equal 1 - P of E యూజ్ చేస్తాం కదా, అలా చేయాలి. లేదా దాని ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్, కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటో మీకు తెలియాలి ఫస్ట్. కోప్రైమ్ అంటే 2 numbers ఆర్ సెట్ టు బి కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటంటే వాటి యొక్క HCF 1 కావాలి. అక్కరెన్స్ ఆఫ్ కోప్రైమ్స్ HCF 1 కావాలి. HCF 1 అంటే జీసీడీ చేస్తే జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ నేర్చుకున్నారు కదా, అది 1 అవ్వాలి. ఏమేమి ఉన్నాయి చెప్పండి. 1, 1 1, 2 1, 3 1, 4 1, 5 1, 6 వీటికి కనుక HCF చేస్తే 1 అవుతుంది. చేయండి కావాలంటే. నెక్స్ట్ 2, 1 2, 2కి HCF 2 అవుతుంది. నెక్స్ట్ 2, 3 2, 5 2, 4కి కూడా HCF 2, 2, 6కి HCF 2. నెక్స్ట్ 3, 1 3, 2 3, 3కి HCF 3, 3, 4 3, 5 ఇది 3 మల్టిపుల్ కాబట్టి HCF 3 అవుతుంది. నెక్స్ట్ 4, 1 4, 2కి 2, 4, 3 4, 4కి 4, 4, 5 4, 6కి 2 వస్తుంది HCF. 5, 1 5, 2 5, 3 5, 4 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క కోప్రైమ్ HCF 1 అవుతుంది. నెక్స్ట్ కన్సిక్యూటివ్ వరుస సంఖ్యల యొక్క HCF కూడా 1 అవుతుంది. అది తెలిసి ఉండాలి మీకు. 5, 4 5, 6 ఈ ప్రాబ్లం చేయాలంటే ఈ నంబర్ థియరీ కాన్సెప్ట్ పైన ఐడియా ఉండాలి. నెక్స్ట్ 6, 1 6, 2కి 2 అవుతుంది. 6, 3కి 3 అవుతుంది. 6, 4కి 2 అవుతుంది. 6, 5 ప్రైమ్ నెంబర్స్ కన్సిక్యూటివ్ నెంబర్. 6, 6కి 6 అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. సో ఫేవర్ ఈస్ 23. ఆన్సర్ 23/36. కావాలంటే ఒకసారి చెక్ చేయండి, మ్యాక్సిమం అది కరెక్టే ఉంటుంది. 23 అవుట్కమ్స్, అందులో 23/36 ఆన్సర్ అవుతుంది. ఇలా మీకు ఇంకా చాలా 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 ఉంటాయి. అందులో మీకు నచ్చిన ఇంకేమైనా డిఫరెంట్ ఈవెంట్స్ని ట్రై చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ రోలింగ్ 2 dice once అండ్ రోలింగ్ 1 dice సైమల్టేనియస్లీ. ఓకే, సో ఇక్కడ ఒక నోట్ రాస్తున్నాను ఫైనల్గా. ఇఫ్ n dice rolled once, so total number of outcomes is equal to 6/n. n of a శాంపుల్ స్పేస్లో మొత్తం ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయండి? 6/n. 1 డైన్ రోల్ చేస్తే 6/1 అవుట్కమ్స్, 2 డైన్ రోల్ చేస్తే 6/2,
3 డైస్ని రోల్ చేస్తే 6 పవర్ 3, n డైస్ని రోల్ చేస్తే 6 పవర్ n. ఓకే, సో స్టూడెంట్స్ మనం ఈ వీడియోలో ఒక డై రోల్ చేస్తే ఏమో అవుట్పుట్స్ ఏముంటాయి, వాటి పైన డిఫరెంట్ ఈవెంట్స్, నెక్స్ట్ 2 డైస్ని రోల్ చేస్తే అవుట్కమ్స్ ఏమొస్తాయి, వాటిపైన డిఫరెంట్ ఈవెంట్స్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇవి సాల్వ్ చేయాలంటే మీకు నంబర్ సిస్టమ్ పైన పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. ఓకేనా, సో దీని గురించి బాగా నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియోలో ప్లేయింగ్ కార్డ్స్ గురించి కూడా అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాము స్టార్టింగ్లో, బట్ టైం ఎక్కువ అవ్వడం వల్ల ప్లేయింగ్ కార్డ్స్ని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసి చేద్దాం. ఓకే, సో తర్వాత ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.